హలో గైస్, వెల్కమ్ టు పోర్టల్ ఎం ఛానల్. మన ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునే నోటిఫికేషన్ బిల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక పాయింట్కి వచ్చేద్దాం. షెర్లాక్ హోమ్స్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే మూవీని అయితే చూశాను. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సినిమా స్టార్ట్ అయ్యాక ఒక 20 నిమిషాల పాటు చాలా బోరింగ్గా అనిపిస్తుంది. బట్ వన్స్ ద స్టోరీ పికప్స్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అయిపోతుంది. అండ్ బై ద టైమ్ వీ రీచ్ ద ఎండ్ ఇట్స్ యాక్చువల్లీ టర్న్ అవుట్ టు బి వెరీ ప్రెట్టి గుడ్ అనమాట. సినిమా ఎండింగ్ వచ్చేసరికి నిజంగా ఇంత ఇంట్రెస్టింగ్గా రాశారనిపించింది. నిజానికి ఈ సినిమాకి ఇంకా ఎక్కువ ఆదరణ అయితే దొరికి ఉండాల్సింది. బట్ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. దానివల్లనే సినిమా అయితే అంతగా ఎక్కలేదనిపిస్తుంది. ఇంకొకటి బ్రాండింగ్ కూడా కరెక్ట్గా చేయలేదనిపించింది. ఈ సినిమా సీరియస్ టోన్లో తీసుంటే మంచి థ్రిల్లర్ అయ్యేది. కానీ మనోళ్ళు కామెడీ టచ్ ఇవ్వడం వల్ల కొద్దిగా మారింది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక పదండి. ఇక స్టోరీలో ఎమోషన్ టచ్ ఇవ్వాలని ఒక ఎపిసోడ్ని అయితే యాడ్ చేశారు. కానీ అది కొంచెం డ్రాగ్ అయింది. స్టిల్ ట్విస్ట్ మాత్రం చివరిలో అన్ఎక్స్పెక్టెడ్గా ఉండడం వల్ల వర్కౌట్ అయ్యిందని అనిపించింది. సినిమాలో చాలా ట్విస్టులు ఉంటాయి. స్టోరీ కూడా మనం అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది. కాకపోతే ఒక్క ఎపిసోడ్ మాత్రం నాకు డ్రాగ్ చేశారనిపించింది. అది లేకపోయి ఉంటే సినిమా ఇంకాస్త బాగుండేదే అనొచ్చు. ఓవరాల్గా మూవీ అయితే ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. వెన్నెల కిషోర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే శ్రీకాకుళం యాక్సెంట్ పర్ఫెక్ట్గా చెయ్యలేకపోయారేమో అనిపించింది. కామెడీ సీన్స్లో డైలాగ్స్ కూడా పంచ్ మిస్ అయ్యాయి, ల్యాగ్ ఉన్నాయి. కామెడీ సినిమా అనిపిస్తుంది కానీ ఎక్కడా కూడా కామెడీ అయితే నాకు వర్కౌట్ అయిందని అనిపించలేదు. నాకైతే అసలు నవ్వే రాలేదు. కానీ సర్ప్రైజింగ్లీ మూవీలో 3 సాంగ్స్ మాత్రం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటాయని. చాలా బాగున్నాయి. సాంగ్స్, లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ అన్నీ డీసెంట్గా ఉన్నాయన్నమాట. నాకు తెలిసి సినిమాలో మైనస్ అయింది మాత్రం కేవలం ఆ డైలాగ్ రైటర్ ఎవరో కానీ సరైన డైలాగ్స్ అయితే రాయలేదు. మీకు ఎవరి ఫేస్ చూసినా అనిపించింది ఈ డైలాగ్ సెట్ అవ్వలేదు వాళ్ళకి అని. కేవలం 2 క్యారెక్టర్స్ మాత్రమే కరెక్ట్గా చేశాయి అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళకే సెట్ అయింది అనొచ్చు. ఒకటి వెన్నెల కిషోర్ ఫాదర్ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇంకొకటి సినిమాలో హీరో ఉంటాడు అనమాట కుర్రోడు, అతను మాత్రం పర్ఫెక్ట్గా యాక్ట్ చేయగలిగా అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెన్నెల కిషోర్ నుంచి ఇటువంటి యాక్టింగ్. నేనైతే డిసప్పాయింట్ అయ్యా. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడాలి అంటే చిన్న సినిమాలకి తగ్గట్టుగానే ఉంది. డీసెంట్ అవుట్పుట్ అయితే ఇచ్చారు. పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఎవ్వరూ కూడా గొప్పగా చేయలేదని చెప్పాలి. కాస్త కూస్త సెట్ అయింది. ఇందాక చెప్పాను కదా, వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా వేస్ట్ అనిపించింది. నాకైతే సినిమా ఒకసారి చూడొచ్చు అనిపించింది. అది కూడా మీకు కాస్త ఓర్పు ఉండని చూడాలి. ఎందుకంటే డైలాగ్స్ మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. కానీ స్టోరీలో అయితే ఆ దమ్ముంది. మేబీ ఇది కామెడీ కాకుండా సీరియస్ టోన్లో తీసుంటే మంచి సినిమా ఏదని నా ఫీలింగ్. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీకు అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు కనుక ఈ సినిమా చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, చూసుకోండి. మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.